సంక్రాంతికి రైతు భరోసా వేస్తూ ఉన్నామని చెప్పేసి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి గప్పాలు కొట్టుకున్న ఈ గుంపు నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మౌనం పాటించకుండా దీనిపై మాట్లాడాలి. అరే పండుగ వస్తూ ఉంది, ఇన్ని రోజులు రైతుకు ఖర్చులు పెట్టుకొని ఉన్నాడు, దీన్ని ఇంకో నెల వాయిదా వేస్తారు పరిశీలన అని చెప్పేసి. అంటే ఈ రేపు మాపు అయిపోయేది కాదు, ఈ నెల వాయిదా వేసి రైతు భరోసాకు మౌనం పాటించే దాన్ని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసి రెండో రైతు భరోసా వచ్చే సమయంకి దాన్ని వేస్తారు, దీన్ని ఆపుతారు. ఇది ఇటేయ లాస్ట్ టైం కూడా ఇట్లా చాలా అయిపోయినాయి. అయితే అలాగే రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పించారో రుణమాఫీ పైన ఖచ్చితంగా రణమెత్తాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైతుల రణను ఈ ప్రభుత్వం తట్టుకోలేదు. తక్షణమే రుణమాఫీ పైన మరొక స్టేట్మెంట్ ఇవ్వాలి. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళై కొంతమంది పేర్లు తప్పుపడ్డాయని చెప్పేసి ఇంకా అనేక మాటలు చెప్పిర్రు. మరి వాటిపైన ఎందుకు ఇంకా కూడా సరైన నిర్ణయం చెప్తలేరు, సరైన మీ సమాధానం చెప్తలేరు? దానికోసం అని చెప్పేసి 1000 కోట్లు ఖజానా జమ చేసినాం,